ఇప్పుడు బైబిల్ లాంటి పవిత్ర గ్రంథాలని నాలుగు గోడల మధ్యలో చదవక్కర్లా, బహిరంగ సభలో కూడా చదవచ్చు. మంచిదే కదా, అది మేము తప్పు చేసేది ఉంటే 4 గోడల మధ్యలో చేయాలి. దరిద్రుడు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి జైలుకి వెళ్ళి వస్తే అదే ఆ సన్నాసిని పలకరిస్తా ఈ అదోలు వెళ్ళటం ఏంటండి? వెళ్తే వెళ్ళారండి, ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు ఇప్పుడు వరకు ఆయన 40 ఏళ్ళు 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో వచ్చిన వైరల్ అయిన దానికన్నా ఇప్పుడు బాగా వైరల్ అయ్యాడు దీని మూలనని. ఇప్పుడు ఒక బావి ఉంటుందండి, బావిలో అందరూ మంచినీళ్ళు తీసుకెళ్తారు. ఎవరు కూడా అశుభ్రం చేయరు. ఒక వ్యక్తి అందులో మలమూత్రాలు విసర్జించాడు అనుకోండి, ఆడు ఊరంతటికి క్షణాల్లో తెలుస్తాడు కదండి, పలానాడు బావిలో మలమూత్రాలు చేశాడు పట్టుకోవద్దని. ఆడు వైరల్ అయిపోయాడు, ఊళ్ళో పాపులర్ అయిపోయాడు. ఎందుకు అయ్యాడు? అదే మంచి పని చేశాడు అయ్యాడా? అది ఎవరో ఆ నీళ్లు వాడొద్దని ప్రచారం చెబుతారు, ఊళ్ళో టమ్ము కూడా వేస్తారు. పలానా వ్యక్తి పలానా బావిలో మలమూత్రాలు చేశాడు కాబట్టి ఆ నీళ్లు వాడొద్దు అని, అంతే కదా. ఇప్పుడు అతను కూడా బూతులు తిట్టి అనవసరంగా తిట్టి తర్వాత ఆయన గుడికి వెళ్ళి వస్తా ఫ్లెక్సీతో ఆయనకి ఏం పని అండి? ఫ్లెక్సీలు 100 కట్టి ఉంటాయి రోడ్ల పక్కన, వీళ్ళే సిద్ధం. అప్పుడు కొన్ని లక్షల ఫ్లెక్సీలు కట్టారు, ఎవరన్నా తీయమని అడిగారా? ప్రైవేట్ స్థలాల్లో కూడా కట్టారు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ తీయమంటేనంట వాళ్ళు అక్కడ ఉండి ఈయన్ని తిట్టారంట. ఈయన్ని తిట్లా, ఈయనే పోలీసుల్ని తప్పుకోండి మీరు వెళ్ళి నేను ఫ్లెక్సీ చింపుతానన్నాడు.